మ్యామ్ అప్పట్లో మీరు యాక్షన్ సీన్స్ చాలా చేశారు. అంటే ఇప్పుడంటే చాలా వరకు కంఫర్ట్ జోన్స్ వచ్చేసాయి. అప్పటికిప్పటికి చాలా మార్పులొచ్చాయి. దట్టు ఓటీటీ వచ్చిన తర్వాత చాలామంది ఎక్స్‌పెరిమెంట్స్ ప్రయోగాలు చాలా చేస్తున్నారు. అంటే దీని గురించి మీరేం చెప్తారు మ్యామ్? ఎంత అడ్వాన్స్‌గా వచ్చినా చేయాల్సింది మన స్పాట్‌లో చేయాల్సిందే. యాక్షన్ ఇప్పుడు మేము చేసాం కదమ్మా! ఉంటుంది, మాకు ఆ రిస్క్ ఉంటుంది, చేయాలి. అప్పుడు మాకు అప్పుడు డూపులంతా ఉండదు. అంటే అప్పటికి ఇప్పటికి చాలా ఉందండి. అప్పట్లో ఇట్ వాస్ రియల్లీ డిఫికల్ట్. అప్పుడు వర్క్ చేసిన వాళ్ళు ఎవరికైనా ఇప్పుడు యాక్షన్ చేయాలంటే ఇట్స్ క్వైట్ ఈజీ ఫర్ దెమ్. నేను ఫ్రాంక్గా చెప్తున్నాను. బికాస్ అప్పట్లో జంప్ చేసేయడానికి అప్పుడు బెడ్లు ఉండేవి, ఏముండేవి, జస్ట్ డైరెక్ట్గా ల్యాండ్ అయ్యేవారు. సో దే హ్యాడ్ టు లెర్న్ ద టెక్నిక్ ఆఫ్ హౌ టు ల్యాండ్ సేఫ్లీ. ఇప్పుడు మాకు తెలియదండి, సడన్గా మమ్మల్ని ల్యాండ్ అవ్వమంటే మాకు సేఫ్టీ తెలియదు, మేము ల్యాండ్ అయిపోతాం, ఇంజురీస్ అవ్వచ్చు మాకు. బట్ అప్పట్లో ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్. దే హ్యాడ్ టు లెర్న్ ద ఆర్ట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు మేము నేర్చుకోవాలండి, బట్ కొంచెం కంఫర్ట్ జోన్ మాకు ఇప్పుడు ఉంది. కొంచెం కంఫర్ట్. నాకు ఒక టైలర్ షాప్ ఉందమ్మా. నిజంగా మ్యామ్? ఒక టైలర్ షాప్ ఉంది. మ్యామ్ కటింగ్ స్టిచ్చింగ్ ఓకే. ఏం లేదు. నా మోకాళ్ళు అన్నిసార్లు ఇరిగినాయి. కట్ చేయడం కుట్టడం అది జరిగింది. నిజం, అది ఒక్కొక్క కాలికి 2 ఆపరేషన్లు. టాప్ టు బాటమ్ అన్నీ దెబ్బలే మాకు. ఓకే. యా, ఇరిగిన కాలుతో పని చేయాలి. ఇలాగ జరిగినాయి మాకు మా లైఫ్లో. అండ్ మీరు కంటిన్యూగా చాలా సినిమాలు చేసేవాళ్ళు. బాలయ్య గారితో చేసిన కొన్ని ఈ మోకాళ్ళంతా ఇలాగా ఏలాడుతూ ఉంటాయి మొక్కలు. ఆ ఏలాడుతున్న మొక్కలతో పనిచేసిన రోజులు ఉన్నాయి మాకు. ఎందుకమ్మా నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు, మీరు ఎప్పుడు నుంచి ఉన్నారమ్మా? నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఒక జంప్ చేయాలంటే డైరెక్ట్గా కింద కార్డ్బోర్డ్ బాక్సెస్ పెట్టేవారు, జంప్ చేసేవారు, అట్టపెట్టలాగా పెట్టేవారు, జంప్ చేసేవారు నేను. బట్ నౌ వీ డోంట్ డూ దాట్. వీ హ్యావ్ రోప్స్. అండ్ ఆ రోప్స్లో కూడా టెక్నాలజీ ఎంత బాగా పెరిగిందంటే ఇట్ రన్స్ ఆన్ అ మీటర్. ఎంత స్పీడ్గా వెళ్ళాలి, ఎక్కడ ఆగాలి, ఆగుద్ది, సేఫ్టీగా ఆగుద్ది. కానీ ఉండేది యాక్షన్. కానీ దాంట్లో కూడా టైమింగ్ మిస్ అయిందంటే మాత్రం కొంచెం జర్క్ వస్తుంది. బట్ అది మరీ డేంజరస్ కదా. అది కాలు ఎప్పుడైనా పొరపాటున రాంగ్ ప్లేస్ వెళ్ళిందా బెనికేది కాళ్ళు. ఫైటర్ రాంగ్ టైమింగ్ లో కొట్టాడంటే అవి పోయిందే. ఇప్పుడు మాకు అలా జరిగినవే కదా. ఇప్పుడు కొంచెం సేఫ్టీగా ఉంది.